శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారి జాతకులు, మీ ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు. వారు ఎవరో తెలిస్తే గనక మీ గుండె జల్లుమంటుంది. ఆ యొక్క శత్రువు ఎవరో తెలుసుకొని మీ జాగ్రత్తల్లో మీరు ఉంటే గనక సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. అసలు ఆ శత్రువు ఎవరో తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తూ ఉంటాయి. వైరు వర్గం వారు వీరికి శత్రువులుగా ఉన్నారు. ఎవరైనా సరే శత్రువులు అంతా కూడా వీరి మధ్యనే ఉంటారు. విభేదాలు అన్నీ కూడా పక్కన పెట్టి వీరికి వ్యతిరేకంగా అందరూ కలిసి ఒకటి అయిపోతారు. అందరూ ఒకటై వీరిపైన ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వైరు వర్గం ఒకటి కానంత వరకు వీరికి ఇబ్బంది ఉండదండి. ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల అన్యాయపు తీర్పులు అనేవి వీరి జీవితంలో అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల వీరికి, వీరి కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించండి. సాహసోపేత నిర్ణయాలు కలిసొస్తాయి. ఆత్మీయులతో, సన్నిహితులతో వచ్చిన విభేదాల్లో ఇబ్బందులకు గురి చేస్తాయి. డబ్బును విలాసాలకు ఖర్చు చేస్తుంటారు. బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరు. అయితే ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే వీరిలో ఇబ్బందులు ఎక్కువగా రావడానికి గల కారణము రహస్య శత్రువులు. వారు కూడా ఇంట్లోనే ఉన్నారండి. మీ యొక్క కుటుంబంలో ఉన్న రహస్య శత్రువుల వలన మీ జీవితంలో ఎన్నో అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. ఎన్నో ప్రతికూలతలు మీరు అనుభవించాల్సి వస్తుంది. ఎంతో మందితో విభేదాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. మీ కుటుంబంలో ఉన్న రహస్య శత్రువు ద్వారా మీరు మీ జీవితంలో ఎన్నో అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. ఎన్నో ప్రతికూలతలు చూడాల్సి వస్తుంది. ఎంతో మందితో విభేదాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే మీకు ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో అస్సలు అర్థం కాదండి. మనోవేదన కలుగుతూ ఉంటుంది. మీ కుటుంబంలోనే మీకు రహస్య శత్రువులు ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనక ఆ శత్రువులు మీ యొక్క కుటుంబంలో ఉండడం వల్ల మీరు మానసిక ప్రశాంతత కూడా కోల్పోతున్నారు. జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. వ్యాపార భాగస్వామ్యులతో విభేదాలు వస్తాయి. అయితే మీరు ఈ ప్రతికూలతను అధిగమించడానికి మీ ఇంట్లోనే మీకు ఉన్న రహస్య శత్రువులు ఎవరో గమనించాలి. ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనక మీ తోబుట్టువులు కావచ్చు, మీ తండ్రి తోబుట్టువులు కావచ్చు, వారి యొక్క పిల్లలు కావచ్చు, లేకపోతే వారి భాగస్వామ్యుల వల్ల కూడా మీ జీవితంలో కొన్ని ప్రతికూలతలు అనేవి కనిపిస్తున్నాయి. అంటే మీరు ఆర్థికంగా ఎదగడాన్ని వారు అసలు సహించలేకపోతున్నారు. మీతో ఎంతో సన్నిహితంగా ఉన్నా కానీ మీ యొక్క మంచి కంటే కూడా ఎక్కువగా చెడు కోరుకుంటున్నారు. ఈ విధంగా వారి యొక్క కనుచూపు, అసూయ మూలంగా మీ జీవితంలో ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరికొంతమంది ఈ రాశి యొక్క జాతకంలో వారి యొక్క అవకాశాలు కోల్పోవడానికి, ఆర్థికంగా నష్టపోవడానికి వారి బంధువులు కావచ్చు, లేదా వారి తోడబుట్టిన వారు కావచ్చు, వారి భాగస్వామ్యులు, వారి తండ్రి తోబుట్టువులు కావచ్చు, వారి పిల్లలు కావచ్చు, ఈ విధంగా వారి వల్ల నష్టపోయే పరిస్థితులు మాత్రం ఈ రాశి జాతకంలో కనిపిస్తున్నాయి. వ్యాపార భాగస్వామ్యులతో గొడవలకు కారణం కూడా వీరే అవుతారు. మీ యొక్క ప్రాణమిత్రులతో మీరు విభేదాలు కొని తెచ్చుకోవడానికి కారణం కూడా వీరే అవుతారు. అయితే అందరూ ఈ విధంగానే ఉంటారు అని కాదండి. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో మనం ఖచ్చితంగా గ్రహించుకోవచ్చు. మనతో ఎంత చక్కగా మాట్లాడుతున్నా మన మంచి వారు కోరుకుంటున్నారా, మన చెడు కోరుకుంటున్నారా అని వారి యొక్క మనస్తత్వం మూలంగా మనం ఖచ్చితంగా గ్రహించుకోగలుగుతాము. ఒకవేళ మీ కుటుంబ సభ్యుల్లో అలాంటి వారు ఉన్నా వారికి చాలా అంటే చాలా దూరంగా ఉండడం మంచిది. మీ ఆర్థిక పరమైన లావాదేవీల గురించి వారితో చర్చించకండి. అటువంటి వ్యక్తులు మీ జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఎక్కువగా గొడవలు సృష్టిస్తారు. మీ పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే వారితో మాత్రం షేర్ చేసుకోవద్దు. మీ ప్రతికూల పరిస్థితులు అధిగమించడానికి, మీ శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవడానికి ఎప్పుడూ దైవారాధన
చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. నిత్యము కూడా శివారాధన మీకు మేలు కలగచేస్తుంది. మీ కష్టాల నుండి శివయ్య ఖచ్చితంగా మిమ్మల్ని గట్టెక్కిస్తాడు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని రకాల సమస్యలకు ప్రత్యేక పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.